నమస్కారం దుర్గా కుమార్ గారు. అమ్మా నేను జూమ్లోకి రావాలా? ఇట్లా మాట్లాడేయండి, పర్లేదు, ఫోన్ ఇన్లో ఉన్నాను, మాట్లాడేసేయండి దుర్గా కుమార్ గారు. ఓకే అమ్మా, ఓకే సార్ 24 గంటల్లో ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలవుతున్న సమయంలో అసలు ఈ సమయంలో అరెస్ట్ చేపించడం ఏంది సార్? ఇంకా ఎన్నికల కోడ్కి ఈ కేసుకి సంబంధం లేదు కదమ్మా సవంతి. ఎందుకంటే ఎన్నికల కోడ్ కన్నా ముందు నుంచి ఇది చాలా సార్లు ఆ దగ్గరికి రావడం, స్టేట్మెంట్స్ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి కదా. తర్వాత ఆమె పర్సనల్ ఆడిటర్ కూడా బుచ్చిబాబుని కూడా అరెస్ట్ చేసుకోవడం చాలా కాలం అయింది, దాదాపు 1 year 10 months దాకా అయింది కూడా. అందులో ఇదే కేసులో రాఘవ రెడ్డి అని మన ఒంగోలు ఎంపీ గారు అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు. అట్లా ఇది గతం నుంచి కూడా జరుగుతా ఉన్న కేసు కాబట్టి ఇది కంటిన్యూషన్ గా వచ్చింది. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏం లేదు. అసలు యాక్చువల్ గా గత ఎలక్షన్ ముందే, అసెంబ్లీ ఎలక్షన్ ముందు కూడా అరెస్ట్ చేస్తారని రూమర్స్ వచ్చినాయి, చాలా సార్లు అట్లా న్యూస్ లోకి వచ్చింది ఇష్యూ. కానీ అప్పుడు అరెస్ట్ జరగలేదు. అప్పుడు ఎందుకు జరగలేదు? ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది అంటే ఆ సమయంలో అరెస్ట్ చేయకపోవటం వల్ల బీజేపీకి మైనస్ జరిగిందని, ఈ సమయంలో అరెస్ట్ చేసి ఏదైనా ప్లస్ జరుగుద్దని అరెస్ట్ చేపిస్తున్నారా? అది కూడా కొంతవరకు ఇక వాస్తవం అమ్మా. మీరు చెప్పిన దాన్ని కూడా మనకు వచ్చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ సమయంలో అరెస్ట్ చేయకపోవటం వలన బీజేపీ కొంత నష్టపడింది, బీజేపీకి టీఆర్ఎస్ కుమ్మక్క అయినాయి అని. అందువల్ల ఇప్పుడు ఆ అపప్రద తొలగించుకోవడానికి ఒకటి, తర్వాత ఈ కేసులో మేము ఎవరిని చావర్ చేయట్లేదు. ఆల్రెడీ సిసోడియాని కూడా అరెస్ట్ చేసి 10 నెలలు అయింది కదా, జైల్లోనే ఉన్నాడు కదా అతను. తర్వాత ఇవాళ కూడా మళ్ళీ అతను కూడా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ వచ్చింది. ఎవరికి? ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అంటేనేంటి, ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నాడు కదా ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా బెయిల్ వచ్చింది. అవును సార్, ఇప్పుడు మనం తీసుకెళ్లి కోర్టులో అటెండ్ చేస్తున్నారు, బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా సార్? అంటే మరి చేయడమే లేట్ అరెస్ట్ చేశారు, మళ్ళీ తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఢిల్లీలో, ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇంతకుముందు అసలు 14 days ఇది రిమాండ్ పెట్టారని కూడా అన్నారు మరి ముందు. మరి అది 14 days పంపలేదమ్మా. అది న్యూస్ కన్ఫర్మ్ అయిన న్యూస్ కాదు. ప్రచారం. నేను అదే ఆశ్చర్యపోయి అంత తొందరగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, రిమాండ్ పంపడం జరిగింది. అంటే న్యూస్ లో ఏం చెప్తున్నారంటే కోర్టులో ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశారంటే ఇంత ఫాస్ట్ గా అసలు ఎప్పుడు తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేశారు, ఎప్పుడు రిమాండ్ జరిగింది అని. అవును, అదే నేను ఆశ్చర్యపోయి. ఎందుకంటే అంత ఎర్లీగా కోర్టు ఓపెన్ చేసే టైం కూడా కాదు, అది చేయగానే వెంటనే ప్రొడ్యూస్ చేయడానికి కూడా టైం పడుతుంది. అట్లీస్ట్ ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయడానికి ఇట్ టేక్స్ మోర్ దాన్ 1 to 2 hours పడుతుంది. అంటే మీరు అన్నట్టు బెయిల్ వస్తారా అనేది ఇప్పుడు ఆయన కూడా బెయిల్ వచ్చిందా లేదా తెలియదు. ఇప్పుడు దీన్ని బట్టి అయితే ఆయన కూడా డౌటే కదా, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా. అవును సార్, ఆయన పేరు కేజ్రీవాల్. అంటే కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చిందని అంటున్నారు కదా సార్, ఆల్రెడీ కేజ్రీవాల్ కి వచ్చింది, ఈమెకు వచ్చే అవకాశం ఉందా అని అంటున్నారు. అవును, ఇప్పుడు కేజ్రీవాల్ కి వచ్చింది అంటే మరి ఈమెకు కూడా రావచ్చు, సేమ్ కేసు కదా. అవును, మరి అదే సిసోడియాకి మరి 10 months నుంచి. అంటే సార్ ఆయన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కదా, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయినా మరి ఆయన్నే ముందు అరెస్ట్ చేశారు, ఈమె లేట్ గా అరెస్ట్ చేశారు, ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అవుతుందా అవ్వదా అనుకుంటూ. చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా అసలంటూ కనుక అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు బెయిల్ ఇచ్చే సందర్భంలో ఆయన పదవిని కన్సిడరేషన్ లో తీసుకునే అవకాశం ఏమి ఉండదు. కాకపోతే ఆయన పాత్ర ఎంత ఉన్నది అనేది చూస్తారు అంతే. బహుశా మరి ఆయన పాత్ర అంత లేకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ సిసోడియా దాని మీద సంతకం పెట్టింది. లైసెన్సెస్ అమౌంట్ ని రివ్యూ చేస్తూ సంతకం పెట్టింది సిసోడియా, తర్వాత రిఫండ్ చేయడానికి కూడా పెట్టింది సిసోడియానే. కాబట్టి మరి వీళ్ళకి వస్తారా అదే చెప్పలేము. నేను అనుకోవటం అయితే రాకపోవచ్చు. అసలు ఈ సెక్షన్ ప్రకారం కనుక అరెస్ట్ చేస్తే అసలు 1.5 year రాక బెయిల్ రాని ప్రొవిజన్ కూడా ఉందండి సార్. మీరు అన్నట్టు 1.5 year వరకు, అదే సామాన్యుల విషయంలో అయితే 1.5 కాదు 2-3 years అయినా పెట్టుకుంటారు. ఇప్పుడు ఈమెకి మీరు అన్న ప్రకారం న్యాయంగా విచారణ జరుపుతారు అనుకుంటున్నారా? జరుగుతుందమ్మా. ఇప్పుడు మళ్ళీ ఎట్లాంటి పరిస్థితి అంటే ఇప్పుడు మన రాష్ట్రంలోకి మోదీ వచ్చిన టైంలోనే అరెస్ట్ చేశారు, అంటే ఇది ప్రజలకు చూపిస్తున్నట్ట, అంటే మేము న్యాయంగా ఉన్నాం మోదీ వచ్చిన టైంలోనే అరెస్ట్ చేపిస్తున్నాం కూడా అని, అంటే మాకు బీఆర్ఎస్కి సంబంధం లేదని.
అది అది కొంత ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారమ్మా. ఎందుకంటే మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఇతరుల్లాగా మామూలు మనం వ్యక్తుల్లాగా ఉండదు వాళ్ళ ప్రవర్తన. కొంచెం చేసేవన్నీ కూడా కొద్దిగా నాటకీయంగానే ఉంటే పొలిటికల్ గా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పార్టీ అయినా, ఈవెన్ టిఆర్ఎస్ పార్టీ చేసినా అదే చేస్తుంది, టీడీపీ అయినా చేస్తుంది, బీజేపీ అయినా అదే చేస్తుంది. అట్లా అనమాట. ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక ఇప్పుడు నేను అనుకోవడానికి నా ఇమీడియట్ గా అయితే మాత్రం రాదమ్మా. ఓకే సార్, ఇప్పుడు ఇప్పటికీ కూడా అరెస్ట్ అనేది కూడా ఒక డ్రామా అనే అంటున్నారు. అంటే వీళ్ళిద్దరు లోపల నుంచి లోపాయికారి ఒప్పందం పెట్టుకొని కవితను అరెస్ట్ చేశారు, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ వచ్చేస్తుంది షరా మామూలే అంటారు. అది కూడా ఉంటాయి. ఇప్పుడు పొలిటికల్ గా మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు చేసే డ్రామాల్లో ఇవన్నీ కూడా భాగమే. గతంలో కూడా అరెస్ట్ చేస్తాము అన్న తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి మోడీతో మాట్లాడి రాగానే సైలెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు మరి కేటీఆర్ కూడా పోయింది సార్ ఢిల్లీ, మళ్ళీ ఏమన్నా కేటీఆర్ వెళ్తారు. కేటీఆర్ వెళ్తే పెద్ద కాదు, కానీ కేసీఆర్ వెళ్తేనే జరుగుతుంది. అది మీరు అన్నట్టు వీళ్ళల్లో అంతర్గత ఒప్పందం కనుకుంటే ఏదో ఒక రకంగా రేపు ఎలక్షన్ దాటే వరకు అరెస్ట్ చేసి అయిన తర్వాత మళ్ళీ బెయిల్ ఇప్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది సార్ ఇప్పుడు ఏది కూడా పూర్వంలాగా జ్యుడిషియరీ అంటే ఏది కూడా వ్యవస్థలో దొరకటం అంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని మనం ఏం చెప్పడానికి ఎవరు కూడా సాహసించలేమమ్మా. ఎందుకంటే రాజకీయంగా బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అందరూ కూడా, అన్ని వ్యవస్థలు కూడా, రాజ్యాంగ వ్యవస్థలు కూడా. మనం ఏమి పెద్ద లేకపోయిన సర్టిఫికేట్లు ఎవరికి ఇవ్వగలిగే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పుడు ఈ వ్యవహారం సాగుతూనే ఉంది అనుకోవాల్సిందేగా. అది సాగుతుంది. మీరన్న కన్క్లూజన్కి వచ్చినా కూడా ఏమీ ఆశ్చర్యం కూడా లేదు. అది ఎప్పటికీ తెగే ముడిపడే, అంటే ఇప్పుడు ఏదో ఇది ఏంటంటే ఒక డ్రామా, ఏదో జస్ట్ ఎలక్షన్ల నేపథ్యంలో ఒక డ్రామా మళ్ళీ వచ్చేస్తుంది అని అంటున్నారు. ఇది ఎప్పటికీ తెగదు ముడిపడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, అట్లా చాలా కేసెస్ అయినాయి కదా. ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకి రావాల్సిన లబ్ధి వచ్చిన తర్వాత కేసెస్ పక్కన పడేసిన కేసెస్ అనేకం ఉన్నాయి. భారతదేశంలో ఈ పొలిటికల్ లీడర్స్ మీద కేసు పెట్టి చివరి రాక జైల్లో కూర్చున్న సందర్భాలు బహు అరుదు. ఏది అతను బీహార్ లల్లు యాదవ్ ఇలాంటి వాళ్ళు తప్ప, లల్లు ప్రసాద్ యాదవ్ ఇట్లా ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు వెళ్ళా. తర్వాత బంగారు లక్ష్మణ్ ఒకడు అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 లంచం తీసుకున్నాడని. ఓకే, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న కవిత పిఏ అరెస్ట్ చేసి సంవత్సరం అయినాక అతను చెప్పిన తర్వాత ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ రోజు ఈమెను అరెస్ట్ చేశారు. జెన్యూన్ అనుకోవచ్చండి? ఏంటంటే మనం ఇప్పుడే ఏం చెప్పలేము. కేసు అయితే ఇష్యూ తీసేసే ఇష్యూ అయితే కాదు. చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. డబ్బులు అమౌంట్లు మారిన, చేతులు మారిన, దాదాపు ₹100 కోట్ల చేతులు మారిన వ్యవహారం, ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వీళ్ళు అంతకుముందు మీకు గుర్తుందో లేదో, ఈ అమ్మాయి ఎన్ని ఫోన్లు వాడింది, ఎన్ని రకాలు చేశారు అన్ని కూడా ఎవిడెన్సెస్ తో సహా సిబిఐ బయట పెట్టింది అప్పుడు. అవును, కాబట్టి అసలు కేసే జరగలేదు, అసలు దీనికి సంబంధించిన ఆధారాలే లేవు, కేవలం కల్పితం అని చెప్పగలిగిన పరిస్థితి కూడా కాదు ఇది. తర్వాత మళ్ళీ ఆ పాలసీని రద్దు కూడా చేసింది ఇతను కేజ్రీవాల్ ప్రభుత్వం 10 నెలల తర్వాత. సార్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దీంట్లో న్యాయం జరుగుద్ది అని అనుకుంటున్నారా సార్? అంటే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో న్యాయం జరుగుద్ది ఏదో ఒక రోజుకైనా అని అనుకుంటున్నారా, లేకుంటే లేదమ్మా? అది నేను కూడా చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇంతకుముందు వాస్తవాల్లో ఏ కేసుని ఇప్పుడు ఎట్లా అటకెక్కిస్తారనేది ఎవరు కూడా చెప్పలేము. రేపు ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తారాదా అని కూడా మనం చెప్పలేని పరిస్థితి. మళ్ళీ వచ్చే ప్రభుత్వాలతో బీఆర్ఎస్ కి వీళ్ళకి ఉండే ఎట్లాంటి సంబంధాలు ఉంటాయి, ఏ విధంగా ఈక్వేషన్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేము. కాబట్టి గతంలో లాగా వ్యవస్థలన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు మారినా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనే మాట ఇవ్వాలి మనం చెప్పలేము. ఊరికే ఫ్యాన్సీ వర్డే తప్ప ప్రాక్టికల్ గా ఏది జరగటం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనే దానికి వాళ్ళ అర్థం కూడా లేదు. ఇప్పుడు అమిత్ షా అంటున్నారు అసలు దేశం అంటే మన రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ని లేకుండా భూస్థాపితం చేస్తా అని, వీళ్ళ అవినీతి చిట్టాలన్నీ బయటికి తీసి భూస్థాపితం చేస్తా అని చెప్తున్నారు. నిజంగా కనుక వాళ్ళు తీయగలిగితే వాళ్ళు చేయకర్లా భూస్థాపితం తెలంగాణ ప్రజలే చేస్తారు. ఆ కేసెస్ కనుక నిజమని రుజువైనాడు. ఒక అవినీతి ప్రభుత్వం ఇంత దోసుకుంటున్న తర్వాత ఎన్నుకోవాల్సిన తెలంగాణ ప్రజలు కదా, అతను కాదు కదా. కాబట్టి తెలంగాణ ప్రజలే చేస్తారు. ఎవరైతే తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారో ఆ పార్టీకి వాళ్ళు భూస్థాపితం చేస్తారు. ఈయనెవరు భూస్థాపితం చేయడానికి? ఆయన ఏం లేదు కదా ఇక్కడ. ఆయన ఈ అంతా ఈ సామంతరాజు అయితేనే ఉన్న కేసీఆర్ ఆయనకి
అంటే ఇప్పుడు ప్రజల ఉద్దేశం ఎట్లుందంటే ఎలక్షన్ల మూమెంట్లో ఈమెను అరెస్ట్ చేపించడం వల్ల బీఆర్ఎస్ నాయకులకి ఉన్న ఆత్మవిశ్వాసం సన్నగిల్లి వాళ్ళు కూడా బీజేపీలో జాయిన్ అయిపోతారు అన్న విధంగా ఈ సమయంలో కావాలని అరెస్ట్ చేపిస్తున్నారు అన్నట్లుంది. ఉంటది. రెండోది ఒకసారి సానుభూతి వచ్చే అవకాశం కూడా ఉంటది. ఇది వీళ్ళకి అరెస్ట్ చేస్తున్నారు, కేసు కనుక ఏమి లేదు, ఇది కేవలం కల్పితమైన కేసు అని కనుక ప్రజలు భావించారు అనుకోండి. అంటే ఆధారాలు ఉన్నాయి కదా సార్, కల్పితమైన కేసు అని ఎట్లా అనుకుంటారు? అంటే ఆయన అట్లాంటప్పుడు మరి ప్రజలు కూడా బీఆర్ఎస్ సమర్థిస్తారు కదా ఈ అరెస్ట్ దిని నేను తమ్ముడు ఇప్పుడు అరెస్ట్ చేయించిన వాళ్ళు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఏం చేస్తారు సార్, అప్పుడు సానుభూతి వస్తుంది అన్న నేపథ్యంలో అప్పుడు అరెస్ట్ చేపిలేరు, మరి ఇప్పుడు వస్తే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడు అరెస్ట్ చేయక నష్టపడ్డారు కాబట్టి ఇప్పుడన్నా అదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని అందరు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళింది అందువల్ల నష్టపడ్డామని ఇప్పుడు తెలుసుకున్నారు, వాళ్ళు లేట్ గా మేల్కొన్నారు. ఓకే సరే.